హలో గైస్, వెల్కమ్ టు డ్రామా వీస్ ఇన్ తెలుగు. ఇప్పుడు నేను చెప్పేది లవ్ గురు మూవీ రివ్యూ అలియాస్ రోమియో తమిళ్లో. ఈ మూవీ వచ్చేసి రీసెంట్గా రిలీజ్ అయింది. నేను చూడడం లేట్ అయింది, అందుకే రివ్యూ కూడా లేట్ అయింది. ఈ సినిమా ఒక మెయిన్ ప్లాట్ వచ్చేసి ఏం లేదు, ఒక హీరోయిన్ అవుదాం అనుకున్న ఒక అమ్మాయికి కొంచెం డబ్బున్నోడికి పెళ్లి చేస్తారు. ఆ తర్వాత ఏమైంది అనేది, ఈ అమ్మాయి హీరోయిన్ అయిందా లేకపోతే వాళ్ళిద్దరి మధ్య ఎలా కెమిస్ట్రీ కుదిరింది అనేది మీరు ఈ మూవీలో చూస్తారు. పెళ్ళి అయిన తర్వాత ఏమైంది అనేది అంతకుమించి ఏముండదు. ఓన్లీ వీళ్ళిద్దరి మీదే ఫోకస్ చేసి ఉంది మూవీ అయితే. కొంతమందికి నచ్చచ్చు, కొంతమందికి చిరాకు అనిపించవచ్చు, కానీ నాకు నచ్చింది. మూవీ వెళ్ళే ప్రొసీడింగ్స్ అన్నీ బాగానే ఉంటాయి, కానీ నాకు ఇంకొంచెం గ్రిప్పింగ్గా తీసుకెళ్ళి ఉంటే స్క్రీన్ ప్లే బాగుండేది అనిపించింది అంతే. ఎందుకంటే ఇప్పుడు ఒకే ఇద్దరి మీదే ఫోకస్ చేయాలన్నప్పుడు ఇంకొంచెం గ్రిప్గా తీసుకెళ్ళి ఉంటే మూవీ బాగుండేది. అండ్ మూవీ ఎండింగ్ కూడా చిటికలో అయిపోయినట్టు అనిపించింది నాకైతే. ఈ మూవీ వచ్చేసి రన్ టైం 2 గంటల 30 నిమిషాలు ఉన్నా సరే ఇంటర్వల్ తర్వాత సినిమా ఫాస్ట్గా అయిపోయినట్టు అనిపించింది నాకు కూడా. కానీ ఓకే, బాగానే ఉంది. 1 టైం వాచబుల్ మూవీ. థియేటర్లో బాగానే ఉంటుంది. థర్డ్ సాంగ్ బాగుంటుంది. దీనికి IMDb వాళ్ళు 9 అయితే ఇచ్చారు, నేనైతే 8.5 ఇస్తా. డైరెక్టర్ వినాయక్, డైరెక్టర్ గారికి మెచ్చుకోవాలా, కానీ ఇంకొంచెం బాగా తీసుకుంటే ఇంకొంచెం మెచ్చుకునే వాళ్ళు. తమిళ్ తెలుగు అవైలబుల్గా ఉంది ఈ మూవీ. మీకు దగ్గరలో ఉన్న థియేటర్స్లో వెళ్ళి చూస్తున్నట్టే చూడండి. గీతాంజలి బదులు ఇది బెటరే. ఇంకా డియర్ చూడలేదు. డియర్ చూస్తే మీకు అయితే ఖచ్చితంగా వీడియో అయితే పెడతాను రివ్యూ. అండ్ క్యాస్ట్ వచ్చేసి విజయ్ ఆంటోనీ, మృణాలి రవి అండ్ యోగి బాబు యాక్టింగ్ బాగుంది. అలాగే తలవాసల విజయ్, ఇంకా మిగతా క్యారెక్టర్స్ అందరూ కామెడీకి బాగానే పనికి వచ్చారు. కామెడీ ప్లస్ లవ్ స్టోరీ కాబట్టి ఓకే, మీకు నచ్చింది ఖచ్చితంగా. లాస్ట్ సీన్ బాగుంటుంది అండ్ ఇంటర్వెల్ సీన్ బాగుంటుంది. మీకు ఖచ్చితంగా నచ్చింది ఈ మూవీ. ఖచ్చితంగా గీతాంజలి లాగా వేస్ట్గా అయితే ఉండదు. అంటే ఒకవేళ థియేటర్కి వెళ్ళా మీకు డబ్బులు వేస్ట్ అయితే అవ్వవు, మంచి ఫీలింగ్తో బయటకు వస్తారు. మంచి సినిమాకి వచ్చామనుకొని. సో నేనేం చెప్తానంటే ఈ మూవీకి అయితే వెళ్ళిపోండి. OTT వచ్చే వరకు వెయిట్ చేయకండి. డబ్బులు ఉంటే సమ్మర్ కాబట్టి ఖచ్చితంగా థియేటర్లో చల్లదనం కోసం అయినా వెళ్ళండి. మన దగ్గర డబ్బులు అంటే ఏమైంది చెప్పండి, ఊరికి వెళ్ళి అలా ఏసీలో కూర్చొని చూడడానికి, అంతేగాని అంతకుమించి ఏం లేదు. అండ్ మీరు ఇదే కాదు ఇంకో సినిమా కూడా చూస్తారంటే నేనైతే ఇంకోటి కూడా రికమెండేషన్ వీడియో చేయమంటే చేస్తాను. అండ్ రీసెంట్గా వచ్చిన రివ్యూస్ మన ఛానల్లో అవైలబుల్గా ఉన్నాయి. వీళ్ళొకసారి చూస్తానంటే వీళ్ళొకసారి లుక్ వేయండి, ఖచ్చితంగా మీకు నచ్చుతాయి. అండ్ అంతే గైస్, మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోతో. అండ్ ఈ వీడియోలో ఈ సినిమాలో వాళ్ళ యాక్టింగ్ కూడా చాలా బాగుంది, నాకు నచ్చింది. కాకపోతే ఇంకొంచెం గ్రిప్పింగ్గా తీసుకెళ్ళి ఉంటే క్యారెక్టరైజేషన్స్ కూడా అన్నీ ఓకే, కానీ ఇంకొంచెం బాగా తీసుకెళ్ళాల్సింది. ఎక్కడో చిన్న వెళితే అంతే, అంతకుమించి ఏం లేదు. కామెడీ బాగుంది, బాగానే వర్కౌట్ అయింది. అంతే గైస్, మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోతో. అసలు గుడ్ బై, నాకు నిద్ర వచ్చేస్తుంది.